కౌసల్య కట్టి ఇచ్చిన చద్దెన్నపు మూట అడవిలో ప్రయాణించేటప్పుడు ఎలా కొడుకు ఆ అన్నం తిని అవతల లక్ష్యాన్ని చేరుకుంటాడో రాముడి జీవితంలో ఈ శ్లోకమే అన్వయమైంది. నిజంగా రామచంద్రమూర్తి సీతమ్మ తల్లినే పొందాలనుకుంటే శ్రీరామాయణంలో సుందరకాండని పక్కన పెట్టేయచ్చు. ఎందుకో తెలుసా? సుగ్రీవుడితో స్నేహం చేయడం మానేసి వాలితో స్నేహం చేసుకుంటే చాలు. మీ తమ్ముణ్ణి తొలగొడితే తొలగొట్టేవి లేవయా, ధర్మాన్ని వదిలిపెడితే వదిలిపెట్టేవి లేవయా, పెద్ద దాని గురించి నేనేం పట్టించుకోలేను, దాని గురించి వదిలిపెట్టేసేయి, మా ఆవిడ్ని మాత్రం కొంచెం పిలిపించవయ్యా అన్నాడు అనుకోండి. వాలి ఇక్కడి నుంచి కేకేస్తే రావణాసురుడు పరుగు పరుగున తీసుకొచ్చి సీతమ్మని అప్పచెప్పేస్తాడు. అంత భయం వాలంటే. అయినా కూడా రాముడు ఎప్పుడూ సుగ్రీవుణ్ణి ఆశ్రయించాడు తప్ప ధర్మమూర్తి ధర్మమునందున్నవాడని వాలి దగ్గరికి మాత్రం వెళ్ళలేదు, వాలితో స్నేహం చెయ్యలేదు. పైగా అధర్మమునందు వాలి ఉన్నాడన్న కారణం చేత వాలిని సంహరించి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు. సుగ్రీవుడికి పట్టాభిషేకం చేయడం వల్ల సీతమ్మ తల్లి జాడ కనిపెట్టడానికి అన్ని దిక్కులకి వానరుల్ని పంపిస్తే హనుమ 100 యోజనముల సముద్రాన్ని దాటి కాంచనలంకలో అశోకవనంలో సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టి మళ్ళీ వెనక్కొచ్చి రామచంద్రమూర్తికి నివేదించిన తరువాత వానరుల సహాయంతో సముద్రాన్ని చేరి దానికి మళ్ళీ వారధిని కట్టి ఆవలి ఒడ్డుకి చేరి ఆ రావణాసురుడితో అతని యొక్క బలగంతో యుద్ధం చేసి నిర్జించి సీతమ్మ తల్లిని స్వీకరించి తీసుకుని వచ్చినటువంటి కారణం చేత, ధర్మాన్నే పట్టుకున్న కారణం చేత త్రేతాయుగం తర్వాత ద్వాపరయుగం అయిపోయి కలియుగం వచ్చినా ఊరూరా రామాలయం ఉంది తప్ప నిజంగా రాముడు ధర్మాన్ని విడిచిపెట్టి ఫలితం ఒక్కటి సాధించుకుందాం అనుకుని ఉండుంటే రామాయణంలో సుందరకాండ లేనే లేదు. అది కౌసల్య నేర్పిన పాఠం. ఎప్పుడు రామా నువ్వు ఏ ధర్మాన్ని నమ్మావో ధృత్యేన నియమేన చ సవై రాఘవ శార్దూలా ధర్మత్వాం అభిరక్షతు, ఆ ధర్మము నిన్ను రక్షించుగాక, నాయనా ధర్మాన్ని విడిచిపెట్టవద్దు, అదే పట్టుకో, అంతే. నీకున్న పూనిక చూసి నేను మురిసిపోతున్నాను రా నాయనా, ఆ ధర్మాన్నే పట్టుకో అంది తల్లి. ఒక తల్లి పిల్లవాడికి ఏది చెప్పిందో అదే నమ్మకం. 1000 మంది ఎంత చెప్పనివ్వండి, అక్కడ కన్న తల్లి పిల్లవాడికి ఏం చెప్పిందో అది నమ్ముతాడు. అమ్మ చిన్నతనంలో ఏది నేర్పిందో అదే పిల్లలకి గొప్ప పాఠం అవుతుంది. అది పిల్లల యొక్క సప్తధాతువుల యందు జీర్ణమవుతుంది. మహాతల్లి కౌసల్యాదేవి అంత గొప్ప సందేశం ఇచ్చి రామచంద్రమూర్తిని పంపించింది. ఆ రామలక్ష్మణుల యొక్క అనుబంధం అంటే అటువంటిది. ఇద్దరూ కలిసి అరణ్యవాసానికి బయలుదేరారు. ఇద్దరూ కలిసి అరణ్యవాసానికి వెళ్ళి మొట్టమొదట రాత్రి పడుకోవలసినటువంటి సందర్భం ఏర్పడింది. పడుకుంటున్నారు. పడుకుంటుంటే రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి వెంక చూసి ఒక మాట అన్నాడు. లక్ష్మణ, నువ్వు కూడా నాతో వచ్చేసావు, ఇద్దరం కలిసి అరణ్యవాసానికి వచ్చేసాం. మా అమ్మ కౌసల్య, మీ అమ్మ సుమిత్ర అయోధ్యలో ఉండిపోయారు. భరతుడు తిరిగి వస్తాడు, పట్టాభిషేకం చేసుకుంటాడు. పట్టాభిషేకం చేసుకున్న కారణం చేత కైకమ్మ రాజమాత అవుతుంది. ఇంతకుముందే ఎవరిని లక్ష్య పెట్టలేదు. వృద్ధుడైన రాజుని ఇప్పుడు లెక్క పెడుతుందా? కాబట్టి వృద్ధుడైన రాజు తొందరలోనే శరీరాన్ని విడిచిపెట్టేస్తాడు అంటూ రాముడి మాట అంటాడా అని మనం కూడా ఊహించనంత మాట ఒకటి అన్నాడు. పిన్నమ్మకి వరం ఇచ్చేశాడు రా, వరం ఇచ్చి నన్ను అరణ్యానికి పంపించాడు. ఇంత లొంగిపోయిన రాజు భరతుడి చేత నిగ్రహింపబడి ప్రాణం వదిలేస్తాడు. కైకమ్మ విర్రవీగుతుంది. మీ తల్లి సుమిత్ర, నా తల్లి కౌసల్య ఆవిడ చేతిలో నిహతులవుతారు. కాబట్టి తొందరగా నువ్వు వెనక్కి తిరిగి అయోధ్యాపట్టణానికి వెళ్ళిపోయి అక్కడుండి కౌసల్యని సుమిత్రని కాపాడన్నాడు. ఇది రామచంద్రమూర్తి అలా అనే అవకాశం ఉంటుందా? రాముడు అంటాడా? అలా మాట్లాడతాడా అని మీరు ఆశ్చర్యపోక్కర్లేదు. ఎంత ధర్మాత్ముడవనివ్వండి, ఎంత గొప్పవాడవనివ్వండి, ఎంత మహితాత్ముడవనివ్వండి, అంత కష్టం వచ్చి తను కట్టుకున్నటువంటి భార్య ఎదురుగుండానే కటిక చీకట్లో అరణ్యంలో ఓ చెట్టు కింద గడ్డి పరుచుకుని ఆమె పడుకుని నిద్రపోతుంటే, ఈల పురుగులు గోల పెడుతుంటే, దోమలు కరిచేస్తుంటే, ఎదురుగుండా లక్ష్మణస్వామి కూర్చునుంటే
ఎక్కడ చూసినా క్రూర మృగాలు అరుస్తుంటే ఎక్కడో హంసతూలికా తల్పం మీద తన భార్యతో కలిసి పడుకుని రాచరికాన్ని పొందవలసినటువంటి వ్యక్తి అంత దారుణమైన కష్టానికి లోనైపోయి ఇంకా ఇలా 14 సంవత్సరములు గడపాలి. ఎప్పటికవుతాయి 14 ఏళ్ళు? 14 ఏళ్ళు పూర్తయిన తర్వాత నేను అయోధ్య పట్టణానికి వెడితే మాత్రం ఏముంటుంది అక్కడ? అప్పటికి తండ్రి స్వర్గస్థుడైపోతాడు. తను ఇక శాశ్వతంగా రాజ్యాధికారాన్ని పోగొట్టుకున్నట్టే. ఈ భార్య ఎలా హృదయం కదిలిపోతుంది. ఆ కదిలిపోయినటువంటి స్థితిలో ఏ వ్యక్తి అయినా సరే ఏర్పడినటువంటి విపత్కర పరిణామాలకి అలా అన్వయం చేసి మాట్లాడకుండా ఉండలేడు. ఒకవేళ అలా మాట్లాడకుండా ఉండిపోయాడు అనుకోండి, ఖచ్చితంగా అతను జ్ఞాని అయిపోయాడని గుర్తు. అతనికి ఇంక అసలు ఏ సంగము లేదు. ఏదో సర్కోమా వ్యాధి వచ్చి నెత్తురు కారిపోతున్నా కూడా శరీరాన్ని సాక్షిగా చూస్తూ కూర్చున్నటువంటి భగవాన్ రమణులు ఎటువంటి వారో అటువంటి వాడైపోయినట్టు. ఇక అటువంటి వాడికి తమ్ముడేమి భార్య ఏమి అసలు కలిసి వెళ్ళడమేమి ఉండదు. కాబట్టి నరుడిగా ఉన్నటువంటి రాముని యొక్క మనస్సు ఆ పాటి ఉద్ధతిని పొందడం 100కి 100 పాళ్ళు సమర్థనీయమే. ఇదే అభిప్రాయాన్ని రాముడు అలా మాట్లాడడంలో కించిత్ దోషం లేదు అని మహామహోపాధ్యాయ బిరుదాంకితులు, శ్రీరామాయణాన్ని ఆంధ్రీకరించినటువంటి మహాపురుషులు గౌరవనీయులు పుల్లెల రామచంద్రుడు గారు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు శ్రీరామాయణ వ్యాఖ్యలో. కాబట్టి రాముడు అలా అన్నాడు అంటే అందులో కించిత్ కూడా దోషం పట్టవలసినటువంటి అవసరం లేదు. అన్నీ విన్నాడు లక్ష్మణస్వామి. విని ఆయన అన్నాడు, అన్నయ్య నాకు పుట్టుకతో ఒక బలహీనత ఉందన్నయ్య. ఏమిటో తెలుసా? నాకు మా అమ్మ సుమిత్ర లేకపోతే నేను ఉండగలను, మా తండ్రి దశరథ మహారాజు లేకపోతే నేను ఉండగలను, నా తోడబుట్టినటువంటి శత్రుఘ్నుడు లేకపోతే నేను ఉండగలను. కానీ అన్నయ్య, నీ పక్కన ఉండకపోతే, నిన్ను చూడకపోతే, నీతో మాట్లాడకపోతే, నువ్వు నాతో మాట్లాడకపోతే నేను బతకలేనన్నయ్య అన్నాడు. అని అన్నయ్య కౌసల్యని రక్షించడానికి నేను వెళ్ళాలా? 1000 గ్రామాలు ఆవిడ చేతిలో ఉన్నాయి. నాలాంటి వాళ్ళని 100 మందిని కౌసల్య పోషించగలదు. కౌసల్య జోలికొస్తే ఎంత ప్రమాదమో తెలియదా అన్నయ్య? భరతుడు కౌసల్య జోలికి వస్తాడా? కౌసల్యని సుమిత్రని నిగ్రహించడం అంత తేలికైన పనా? అయినా అన్నయ్య నాకు తెలియక ఒక మాట అడుగుతాను, ఏమనుకోకు. నచ సీతాస్త్వయాహీనా నచాహమపి రాఘవ ముహూర్తమపి జీవావో జలన్మచ్చా వివాధృతౌ అన్నాడు. అన్నయ్య, ఈ మాట నువ్వు సీతమ్మకు కూడా చెప్పచ్చు, వదినకు కూడా చెప్పి వదినతోటి, సీత నువ్వు ఇంటికి వెళ్ళిపో, మీ అత్తగారు కౌసల్యని పినత్తగారు సుమిత్రాదేవిని రక్షించు, నువ్వు ఉంటే అంత తొందరపడి చంపరు కదా అని చెప్పచ్చు. కానీ అన్నయ్య నువ్వు వదినికి చెప్పలేదు, వదిన్ని వెళ్ళమనలేదు. ఎందుకు వెళ్ళమనలేదు? నీకు మనసులో నమ్మకం వదిన నిన్ను విడిచి ఉండదు అని, అందుకని వదినికి చెప్పలేదు. నన్ను వెళ్ళిపోమన్నావు. అంటే అన్నయ్య, నేను నిన్ను విడిచిపెట్టి ఉండగలనని నువ్వు అనుకుంటున్నావు. నేను ఉంటానన్నయ్య నిన్ను విడిచిపెట్టి. ఎంతసేపు ఉంటానో తెలుసా? ముహూర్తమపి జీవావో జలన్మచ్చా వివాధృతౌ. బాగా నిండినటువంటి సరోవరంలో ఆడుకుంటున్నటువంటి చేపని చేత్తో పట్టుకుని పైకి తీసి ఒడ్డుకి విసిరేస్తే ఒంటికి తడి ఉన్నంతసేపు గిలగిలగిల కొట్టుకుని ప్రాణములతో ఉండి ఒంటికి ఉన్నటువంటి తడి ఆరిపోయిన తరువాత క్రమంగా నేల మీద పడి ప్రాణములు విడిచిపెట్టేసిన చేపలా వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు, నేను నిన్ను చూస్తూ వెళ్ళిపోతున్నప్పుడు ఎంతసేపు నువ్వు నాకు కనపడతావో అంతసేపు మాత్రమే ప్రాణములతో ఉండి నువ్వు కనపడడం ఆగిపోగానే ప్రాణం విడిచిపెట్టేస్తానన్నయ్య. నేను నిన్ను విడిచిపెట్టి ఉండలేను, నా బలహీనత అని చెప్పుకున్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.